all to love you more and more and more and still yet more till we become worthy of union with you, and help us all to hold fast to Baba's Dhamma till the very end. అవతార్ మెహర్ బాబా కీ జై. సో మనం ప్రస్తుతం లైఫ్ ఆఫ్ ద స్పిరిట్ అనే చాప్టర్ లో చివరికి వచ్చేసామండి. ఇంకా ఒక పారాగ్రాఫ్ మిగిలి ఉంది, దాంతో మనకి చాప్టర్ క్లోజ్ అవుతుంది. ఇప్పుడు ఆ పారాగ్రాఫ్ ఉదయ్ గారు చదవాలి, బట్ ఆమె రాకపోవడం చేత ఆ పారాగ్రాఫ్ రాధ గారు చదువుతారు. రాధ గారు మీరు చదవాలి. Spiritual understanding, not born of blind imitation. ఈ ఆధ్యాత్మిక అవగాహన అంటే బండగా బ్లైండ్ గా గుడ్డిగా అనుకరించడం నుండి మాత్రం పుట్టదు, అది ఎప్పటికీ ఆ రకంగా రాదు అనేది ఇక్కడ చెప్తున్నారు బాబా. స్పిరిచువల్ అండర్స్టాండింగ్ విచ్ ఈస్ ద కాంప్లిమెంటరీ ఆస్పెక్ట్ ఆఫ్ ద లైఫ్ ఆఫ్ ది స్పిరిట్ మస్ట్ బి డిస్టింగ్విష్డ్ ఫ్రమ్ వరల్డ్లీ విజ్డమ్ విచ్ ఈస్ ద క్వింటిసెన్స్ ఆఫ్ ద కన్వెన్షన్ ఆఫ్ ది వరల్డ్. ఇక్కడ బాబా స్పిరిచువల్ అండర్స్టాండింగ్ గురించి మొదట చెప్తున్నారు. ఈ ఆత్మ యొక్క జీవనం అనేది ఉండేటప్పుడు ఆ పరిపూర్ణ అంశమైన ఆధ్యాత్మిక అవగాహన అంటే ఆత్మ జీవనానికి అసలు ఏంటి అవసరం అంటే ఆ ఆధ్యాత్మిక అవగాహన అనేది ముఖ్యమైనది. ఈ పరిపూర్ణ అంశమైనటువంటి ఆధ్యాత్మిక అవగాహనను మామూలుగా ఈ ప్రపంచ సాంప్రదాయాలకు సారమైనటువంటి ఈ ప్రాపంచ జ్ఞానం ఏదైతే ఉందో దానికి పూర్తిగా వేరుగా ఉంటుంది ఆధ్యాత్మిక అవగాహన అంటే అనేది ఇక్కడ చెప్తున్నారు. ఈ ఆధ్యాత్మిక అవగాహన వేరు, ఈ ప్రాపంచిక జ్ఞానం వేరు. అది ఇది ప్రాపంచ జ్ఞానం ఉంటే దాన్ని ఆధ్యాత్మిక అవగాహనగా తీసుకోవడానికి లేదు. అయితే స్పిరిచువల్ విజ్డమ్ డస్ నాట్ కన్సిస్ట్ ఇన్ ద అన్క్వశ్చనింగ్ యాక్సెప్టెన్స్ ఆఫ్ ద వేస్ ఆఫ్ ది వరల్డ్. ఈ ఆధ్యాత్మిక జ్ఞానము అంటే ఇక్కడ ఏంటంటే ఈ ప్రపంచం యొక్క తీరుతెన్నులు ఏవైతే ఉన్నాయో వీటిని ప్రశ్నించకుండా గుడ్డిగా నమ్మి వెళ్ళిపోవడం అనేది కాదు. అంటే ఇప్పుడు ఏంటి, మనం ఏదైనా ఒక సాంప్రదాయమో లేకపోతే ఏదైనా ఒక పూజ విధానము ఏదైనా చూస్తుంటే దానికి అనుగుణంగా ప్రతి ఒక్కరు అనుసరించి వెళ్ళిపోతే దాన్ని ఆధ్యాత్మిక జ్ఞానం అనం. అంటే అసలు అందులోని క్వశ్చన్ అనేది లేకుండా ఎందుకు ఏమిటి అనేటటువంటి ఆ క్వశ్చన్ లేకుండా వాటి గురించి పూర్తిగా తెలుసుకోకుండా వాటిని నమ్మడం అనేది చేయకూడదు, గుడ్డిగా నమ్మకూడదు. ఆధ్యాత్మిక అవగాహన అంటే ఏ పని చేసినా దాని యొక్క అంతరార్థం ఏంటి అన్న విషయాల అవగాహన అనేది ఉండాలి. అంటే క్వశ్చన్ లేకుండా దేన్ని యాక్సెప్ట్ చేసేయడం అనేది కాదు అనేది ఇక్కడ చెప్తున్నారు. The ways of the world are almost always the collective effect of the actions of material inclined people. అయితే ఈ ప్రపంచం యొక్క తీరు ఎలా ఉంటుందంటే ఈ ప్రపంచం వైపు మొగ్గు చూపే వ్యక్తులు చేసే పనులు అంటే ఎక్కువ మంది కలిసి ఏవైనా ఒక దాన్ని ఫాలో అయితే ఆ ప్రభావమే ఎక్కువగా ఉంటుంది, వాటిని ఎక్కువ మంది అనుసరించడం జరుగుతుంది. అంటే ఇప్పుడు మనం చూస్తూ ఉంటాం, ఏదైనా ఒక పూజ విధానమో లేకపోతే ఏదైనా ఒక పండుగ ఏదైనా చూస్తే ఎక్కువ మంది ఏదైతే చూస్తే దానినే ప్రతి ఒక్కరు కూడా అనుసరించడం అనేది జరుగుతుంది. అలా దాన్ని తీసుకెళ్తుంటారు. ఒకరు ఫాలో అయ్యారంటే ఈ రకంగా చెయ్యాలంటే మిగతా వాళ్ళు అలా ఒకరు ఎక్కువ మంది ఏది చేస్తే మిగతా వాళ్ళు కూడా దాన్ని అనుసరించడం జరుగుతుంది. ఈ వరల్డ్లీ పీపుల్ కన్సిడర్ something to be right and make it right for persons of similar inclination. ఇంకా ఇక్కడ ఏంటి, ఎక్కువ ఏదైతే ఫాలో అవుతున్నారో దాన్ని మిగతా వాళ్ళు కూడా ఫాలో అవ్వడం అనేది జరుగుతుంది. అలాగే ఈ ప్రాపంచం ఏదైనా వారు సరైనది అని అనుకుంటే వాళ్ళకు ఉండేటటువంటి ఆ ఇష్టాలు కానీ ఆలోచనలు కానీ అంటే అటువంటి వైపు ఉండే వాళ్ళు ఎవరైతే ఉంటే వాళ్ళకు కూడా అదే కరెక్ట్ అనేది చేస్తారు. ఇప్పుడు మనం చాలా మంది ఏదైనా జ్ఞానం చేసేవాళ్ళు లేకపోతే ఇంకో రకంగా ఆచరించే వాళ్ళు చూస్తూ ఉంటే వాళ్ళకి అటువంటి వైఖరి దాని మీద ఇష్టము అది ఉంటుంది. కొంచెం అలాంటి లక్షణాలు వాటి వైపు కొంచెం మొగ్గు చూపే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళని కూడా ఇదే కరెక్ట్, ఈ రకంగా ఉంటేనే ఇది భగవంతుని చేరుకోగలము
అనేటటువంటి ఆ విషయాల్ని వాళ్ళని నమ్మించేటట్లు, వాళ్ళని కూడా ఆ రకంగా అంగీకరించేటట్లు కూడా చేసేస్తారట కొంతమంది ప్రజలు అన్నమాట. Therefore, the blind following of convention does not necessarily secure wise action. కాబట్టి ఏదైనా ఒక సాంప్రదాయాన్ని తీసుకున్నట్లు దాన్ని గుడ్డిగా అనుసరించే వారి చేతలు తప్పనిసరిగా వివేకవంతమైనవిగా ఉండాలని లేదు. అంటే ఇప్పుడు ఒక సాంప్రదాయాన్ని వాడు అంటుకునేటప్పుడు వాడు అది చేస్తున్నాడు అంటే వాడు తెలివైన వాడు, వాడి తాలూకు పని వివేకవంతమైనదని మనం నమ్మేయడానికి లేదు. ఎందుకు అంటే అందులోని ఎందుకు ఏమిటి అనేటువంటి క్వశ్చన్ వాడు అడగట్లేదు. సాంప్రదాయాన్ని గుడ్డిగా అనుసరించేస్తున్నాడు. వాడు చేసిన పనిని కరెక్ట్ అని మనం ఎలా గణిస్తాం? దాని అంతరార్థంలోకి వెళితేనే కదా అది కరెక్ట్ అని మనం చెప్పగలం. కాబట్టి ఇక్కడ అదే చెప్తున్నాం, నెసెసరీలీ సెక్యూర్ వైజ్ యాక్షన్ అది వివేకవంతమైనదిగా ఉండాలనేటువంటి అవసరం లేదు. డస్ నాట్ నెసెసరీలీ అదే వివేకవంతమైనదని మనం తీసుకోవడానికి కూడా లేదు. ద లైఫ్ ఆఫ్ ద స్పిరిట్ కెనాట్ బి ఎ లైఫ్ ఆఫ్ అన్క్రిటికల్ ఇమిటేషన్. అయితే ఈ జీవాత్మ ఏదైతే ఉందో ఆ జీవితం ఎటువంటి విమర్శ, ఎటువంటి ప్రశ్నలు లేకుండానే గుడ్డిగా బండగా అనుకరించే ఈ జీవితము ఎప్పటికీ కాదు. అంటే అది పూర్తిగా ఆధ్యాత్మిక అవగాహన ఉంటేనే అటువంటి జీవితాన్ని మాత్రమే ఈ స్పిరిట్ ఆఫ్ లైఫ్ అవుతుంది. కానీ ఏదైనా దేన్ని పడితే దాన్ని ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళి దానిని బండగా అనుకరించే జీవితం అనేది ఎప్పటికీ కాదు. ఈ జీవాత్మ జీవితము అంటే అనేది ఇక్కడ చెప్తున్నారు. అంటే పూర్తి అవగాహనతో కూడినదై ఉంటుంది జీవాత్మ జీవితం అంటే. ఇట్ మస్ట్ హ్యావ్ ఇట్స్ బేసిస్ ఇన్ ద ట్రూ అండర్స్టాండింగ్ ఆఫ్ వాల్యూస్. ఇంకా ఏంటంటే ఈ జీవితానికి అంటే ఏది ఆధారమై ఉండాలంటే ఆ విలువల పట్ల నిజమైన అవగాహన అనేది ఉండాలి. అవి ఏ సాంప్రదాయాలు అయినా అవ్వచ్చు, ఏదైనా సరైనా అయినప్పటికీ కూడా ఆ విలువలు ఏవైతే ఉన్నాయో అక్కడ చెప్తున్నారు, ట్రూ అండర్స్టాండింగ్ ఆఫ్ వాల్యూస్ అంటే ఆ నిజమైన విలువల పట్ల అవగాహన అనేది ఉండాలి. దానికి ఆధారం ఏంటంటే ఆ అండర్స్టాండింగ్ మస్ట్ హ్యావ్ ఇట్స్ బేసిస్. అంటే దానికి ఆధారం ఏంటంటే నిజమైన విలువలో అవగాహన. ఆ అవగాహన అనేది ఉంటేనే అవుతుంది తప్ప లేకపోతే అది బ్లైండ్ గా నమ్మితే దాన్ని మన ఆధ్యాత్మిక అవగాహన అని అనడానికి లేదు. కాబట్టి ఈ ఆధ్యాత్మిక అవగాహన అంటే గుడ్డిగా అనుసరించడం వల్ల రాదు అనేది ఇక్కడ చెప్తున్నారు. జై బాబా. మిగతా వాళ్ళు మాట్లాడారు. ఎవరైనా మాట్లాడతారు? జస్ట్ చిన్న క్వశ్చన్ అండి. గుడ్డిగా అనుసరించడం, కన్విక్షన్ రెండు ఒక సెన్స్లో తీసుకోలేదు. అంటే ఒక ఏదో సాంప్రదాయం ఫాలో అవుతున్నారు, అక్కడ ఏదో ఇలా వెళ్తే భగవంతుడు చేరుకోగలము అని అనుకుంటుంది అంతే. అంతకు మించి దాన్ని అనాలిసిస్ చేయండి అంతే. అంటే టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ లాగా ఇంకా ప్రతిదీ కూడా ఈ విధంగా ఈ అవగాహనతో వెళ్తే భగవంతుని మనం చేరుకుంటాము అని ఒక వ్యక్తి తీసుకుంటే అప్పుడు అది కన్విక్షన్ వాడికి ఉపయోగపడుతుంది కదా. సార్ కొంచెం వాయిస్ వినిపించట్లేదండి. వినపడలేదండి. అంటే గుడ్డిగా అనుసరించడం ఒకటి ఉండదు కదా. ఒక సాంప్రదాయంలో వెళ్తున్నటువంటి వ్యక్తి ఇలా వెళ్తే భగవంతుడు చేరుకుంటారు అని ఎవరి ద్వారా వినడమో ఎవరు చెప్పడం ద్వారానో అది ఫాలో అవుతుందని అనుకొని అసలు ఎటువంటి పరిస్థితుల్లో కూడా దాని నుంచి డీవియేట్ అవ్వకుండా దానికి స్టిక్ అయిపోయి ఉన్నాడు. కానీ దాని గురించి ఆయనకి ఏం తెలియదు. దాని లోపల ఉన్న శాస్త్రీయత తెలియదు, బట్ ఇది వస్తుంది అని నమ్ముతున్నాడు. మిగతా విషయాలు ఏమి తెలియదు. అలాంటప్పుడు ఆ గుడ్డిగా నమ్మడం అన్నటువంటిది వాడికి ఉపయోగపడుతుంది కదా. అంటే ఇన్ జనరల్ మనం తర్కించుకుంటూ ఈ విధంగా ఆ విధంగా అలా చేసుకుంటూ వెళ్ళేటువంటి దాంట్లోనే రకరకాల నెగిటివ్ థింగ్స్ యాడ్ అయిపోతాయి. ఎందుకంటే ఆ మీద ఉన్నటువంటి పట్టు మనం ఒకరిని భగవంతుడు అనుకుంటున్నాం, ఏదేదో అనాలిసిస్ చేస్తే
ఇలా కావటం లేదు. అయితే అక్కడ మనం అనుకుంటున్నటువంటి అతను కాదేమో, ఈ వేలు వెళ్ళడం కరెక్ట్ కాదేమో అలాగా వస్తాయి కదా. కాబట్టి అటువంటి సందర్భంలో ఇక గుడ్డిగా అనుకరించిన కన్విక్షన్ అనేటువంటి భావనలు తీసుకొని వాటికి అది ఉపయోగపడుతుంది అని అనుకోలేదు. ఎవరైనా స్పందిస్తారండి గోపాలకృష్ణ గారు? అంటే గోపాలకృష్ణ నాకు అర్థం చెప్తానండి. అంటే మళ్ళీ ప్రశ్న రిపీట్ చేస్తానండి, కొంచెం వినపట్లేదు కనుక. అంటే విశ్వాసం అనేది ఒకటి ఉంటుంది. ఒక నమ్మిన దాన్ని ఎస్పెషల్ ఆధ్యాత్మిక పరంలో కానివ్వండి, ఒక ఏదైనా అంశం మీద కానీ ఒక నమ్మకం పెట్టుకుని వెళ్తాము. దానికి దీన్ని ఎలా డిఫరెన్షియేట్ చేస్తాం, గుడ్డిగా నమ్మడం అనేది అక్కడ ఉపయోగపడుతుందని చెప్తారు కదా. అంటే ఒకసారి ప్రశ్నలు అడగకుండా వెళ్ళాల్సి ఉంటుంది, ఆ నమ్మకం మీద వెళ్ళాల్సి ఉంటుంది. మరి ఈ గుడ్డిగా నమ్మడం అనేది ఆధ్యాత్మిక అవగాహన కాదని ఇక్కడ అంటున్నారు అనేది. అయితే అక్కడ మనం ఈ పారాగ్రాఫ్లో ఇచ్చిందండి వరల్డ్ విజ్డమ్, స్పిరిచువల్ విజ్డమ్. ఆ రెండే పాయింటర్స్ అనుకుంటున్నాను నేను, మీరు అడిగిన ప్రశ్న గోపాలకృష్ణ గారు. అంటే మనం గుడ్డిగా నమ్మేది వరల్డ్ విజ్డమ్ అయితే ఈ పారాగ్రాఫ్ను అన్వయించుకోవచ్చు మనం. అయితే ఆ వరల్డ్ విజ్డమ్ మీకు ఎవరు ఇస్తున్నారు అనేది ప్రధానమైన అంశం. ఒక ఆధ్యాత్మిక అవగాహన, ఆధ్యాత్మిక స్పిరిచువల్ విజ్డమ్ అన్న గురువు ఇస్తున్నప్పుడు ఈ గుడ్డి నమ్మకం అనేది బెనిఫిషియరీ అవుతుంది, అది విశ్వాసం అయిపోతుంది అక్కడికి వచ్చేట అవసరం అక్కడ. కానీ వరల్డ్లీ విజ్డమ్ అనేది స్పెసిఫిక్గా ఇక్కడ చెప్పారు కనుక వరల్డ్లీ విజ్డమ్ అనేది అక్కడ ఉన్న ఎక్స్పీరియన్సెస్, మోర్ లోకలైజ్డ్ నాలెడ్జ్ అది, లేకపోతే వ్యక్తుల నాలెడ్జ్. ఇందాక ఒక ఇన్ఫ్లుయెన్స్ ఉన్న వ్యక్తి దాన్ని నమ్మితే మిగిలిన వాళ్ళని రుద్దడానికి ప్రయత్నిస్తాడు, అదే కరెక్ట్ అని చెప్తాడు. అందులో ట్రాప్ అవ్వకూడదు, అది స్పిరిచువల్ విజ్డమ్ కాదు అన్నది చెప్పడం ప్రధాన అంశం ఈ పారాగ్రాఫ్లో. విశ్వాసం దగ్గరికి వచ్చేటప్పటికి మీరు దేన్ని ఫాలో అవుతున్నారు అన్నది దాన్ని బట్టి అది స్పిరిచువల్ విజ్డమ్ ఉన్న వ్యక్తిని ఫాలో అవుతున్నారు అనుకోండి, లేకపోతే ఆయన చెప్పిన విధానాలు ఫాలో అవుతున్నారు అనుకోండి, అప్పుడు గుడి నమ్మకం అది విశ్వాసం కింద తీసుకోవాలి. కేవలం వరల్డ్లీ విజ్డమ్, ఈ ప్రాపంచికంగా అప్స్ అండ్ డౌన్స్ మీద అజ్ఞానం ఉన్న వ్యక్తులను కానీ అది ఫాలో అవుతున్నాం అంటే అప్పుడు అది రాంగ్ డైరెక్షన్ అన్నట్టు. అంటే స్పిరిచువల్ విజ్డమ్ కాదు, రాంగ్గా రైట్ అన్నది బాబా ఇక్కడ చెప్పట్లేదు, అది స్పిరిచువల్ విజ్డమ్ కాదు, అది నాకు అర్థమైంది. అయితే ఏ పాయింట్ దగ్గర మనం దాన్ని కరెక్ట్గా అర్థం చేసుకుంటాం అన్నది భగవత్ కృప అంతే. అది అంటే మనకి ఏం కావాలన్నది, వరల్డ్లీ విజ్డమ్ కావాలంటే అందులో చెప్పుకుంటాం, స్పిరిచువల్ విజ్డమ్ కావాలంటే రైట్ టైంకి ఆ వ్యక్తులు వచ్చి మనని ఆ విశ్వాసాన్ని కలిగించి ముందుకు తీసే. రెండు కొంచెం డిఫరెంట్ ట్రాక్స్ అనుకుంటున్నాను గోపాలకృష్ణ గారు. జై బాబా. జై బాబా. ఇంకెవరైనా మాట్లాడతారు? జై బాబా. జై బాబా. అంటే నేనైతే ఏమనుకుంటున్నానంటే ఇప్పుడు ఇప్పుడు అది మూర్ఖంగా దాన్ని మూఢంగా ఇది చేసేదానికి దీనికి అసలు మనం దేన్నైతే నమ్మబోతున్నామో దాన్ని ఒక్కసారి పరీక్షించి అన్ని విధాల, అంటే ఇప్పుడు ఇవాళ యూట్యూబ్లో చూస్తున్నాం రకరకాల వేషాలు వేస్తూ ఉంటారు. వాడు ఏదో ఒక మంత్రం చదివినట్టు, లేకపోతే ఒక బైబిల్లో ఒక వాక్యం చదివినట్టు, లేకపోతే ఒక ఖురాన్లో ఒకటి చదివినట్టు కంఫర్ట్ అనగానే వాడి వేషం అంతా మారిపోతూ ఉంటుంది. అదంతా అది చూడంగానే అక్కడ కొన్ని వేల మంది చూస్తూనే ఉంటారు, ఇది చేస్తూ ఉంటారు. అది ఆ మూఢమా కాదా అనేది నమ్మబోయే ముందు గనక దాన్ని అన్ని రకాలుగా పరీక్షించుకోవాలి. పరీక్ష లేకుండా వాళ్ళందరూ వెళ్తున్నారని నేను కూడా వెళ్తాం అనేది మూఢం కింద వస్తుంది. అది గనక ఎవరికి వాళ్ళు ఇండివిజువల్గా దాన్ని అది పరీక్ష చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఇది లాజికల్గా ఉందా, లేకపోతే ఇది నమ్మబుద్ధిగా ఉందా, సైంటిఫిక్గా ఉందా, లేకపోతే ఇంకోటి దాని తనకు సంబంధించిన అనేక రకాలుగా పరీక్ష అయిపోయిన తర్వాత ఒక్కసారి నమ్మిన తర్వాత దాన్ని మూఢంగా పోతే అప్పుడు అక్కడ ఫలితం ఉంటుంది. ఇక్కడ మూఢంగా నమ్మటం అనే దానికి రెండు రకాల ఆ స్టేజ్లో మనం అసలు అనేది విశ్వాసం పెంచుకోవటానికి ఆ స్టార్టింగ్ పాయింట్లో మాత్రం ఖచ్చితంగా మనం దాని మీద తర్కం చేయాలి. ఇండివిజువల్గా మనకు దాని మీద నమ్మకం కలిగిన దాకా కూడా ఖచ్చితంగా దాన్ని ఇది చేసుకోవాలనేది నేను అనుకుంటున్నాను. జై బాబా.
గోపాలకృష్ణ గారు. సార్ అదే వీళ్ళ వారి అభిప్రాయం చెప్పారు కదా మీకు. ఓకే. సో ఇక్కడ అంటే మనకి బాబా చెప్తుంది ఒక స్పిరిచువల్ ఆస్పిరెంట్ గురించి చెప్తున్నారండి. మీరు మాట్లాడుతుంది ఒక సాధారణమైన వ్యక్తికి ఇనీషియల్ స్టేజ్ లో వాడు ఉన్నది ఏదైతే పద్ధతులు వాడికి తెలుసో వాటిని అనుసరిస్తాడు కదా అని మీరు అంటున్నారు. దానివల్ల వాడికి ప్రయోజనం ఉంటుంది కదా. స్టార్టింగ్ పర్సన్ కి అయితే డెఫినెట్ గా ఉంటుంది. వాడు ఏ మతంలో పుట్టాడు, ఏ సాంప్రదాయంలో పుట్టాడో వాడు దాన్ని అనుసరిస్తాడు. ఎంతో కొంత వాడు అడుగులు వేయడానికి ఉపయోగపడుతుంది. అందుకే మనకు ముందు చాప్టర్స్ లో కూడా ఈ బ్లైండ్ ఫాలోయింగ్ అనేది కొంతవరకు హెల్ప్ చేస్తుంది కానీ బట్ ఆఫ్టర్ దట్ అది హిండ్రన్స్ అవుతుందని చెప్పారు. సో ఇది ప్యూర్ గా బాబా మాట్లాడుతుంది ఒక ఆస్పిరెంట్ గురించి. కాంటెక్స్ట్ డిఫరెంట్ కాబట్టి ఒక సాధకుడు ఏవో ఎవరేం చెప్పినా సరే అది గుడ్డుగా తీసుకొని వెళ్ళడం అనేది సరికాదు. దాన్ని విమర్శించుకుంటూ దానికి స్పిరిచువల్ వాల్యూ ఉంది అంటేనే దాన్ని బట్టి అతను ఆ యాక్షన్ చేయడం అనేది మంచిది, తన జర్నీకి అది ఉపయోగపడుతుందని చెప్తున్నారు. అలా అనిపిస్తుందండి నాకు. ఇంకే ఎవరైనా మాట్లాడతారండి? సో ఐ థింక్ ఇది క్లియర్ గానే ఉంది పారాగ్రాఫ్ ది. సో మనం నెక్స్ట్ చాప్టర్ కి మూవ్ అవుదామండి. నిస్వార్థ సేవ. ఇది ఉమా సింగ్ గారు చదవాలి. Karma-yogi avoids chaotic activity as well as inaction. కర్మయోగి ఈ గందరగోళంతో కూడిన కార్యాచరణను అలాగే నిష్క్రియను కూడా వర్తిస్తాడు. ఇక్కడ ఈ నిస్వార్థ సేవలో కర్మయోగి యొక్క అంటే ఆయన ఆచరించేటువంటి విధానాన్ని చెప్తున్నారు ఇక్కడ. అంటే ఇందాక చదువుకున్నటువంటి టాపిక్లో ఆధ్యాత్మిక అవగాహనతో జీవించటం నిజమైనటువంటి జీవితం అన్నారు. మరి ఆ ఆధ్యాత్మిక అవగాహన పెంపొందినటువంటి వ్యక్తిగా మానవుడు మారినప్పుడు అతను కర్మయోగిగా మారుతాడు. అంటే మన గాడ్ స్పీక్స్లో కూడా చదువుకుంటే మానవుడు యొక్క ఈ 84 లక్షల జన్మలు అనంతరం అతను భూమికల్లోనికి ప్రయాణిస్తాడు. ఆ భూమికల్లోనికి వెళ్ళినప్పుడు అలా జీవనం సాగించటం మొట్టమొదటి స్టేట్ని మనం యోగి అంటాం, అంటే సాధకుడు. ఆ సాధకుడు ఎలా అంటే ఆయన ఆధ్యాత్మిక అవగాహనతో జీవించేటువంటి విధానం ఉంటుంది. దాన్ని ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు ఈ నిస్వార్థ సేవలో. ద కర్మయోగి అవాయిడ్స్ ద chaotic activity of selfless desires as well as the apparent inaction of total non-wanting. అంటే ఇక్కడ ఈ కర్మయోగి ఈ కయాటిక్ యాక్టివిటీస్ ఏవైతే ఈ గందరగోళం లేకపోతే సమస్యాత్మకమైనటువంటి ఈ స్వార్థ వాంఛనలు ఏవైతే ఉన్నాయో వాటి నుండి చాలా దూరంగా ఉంటాడు. అంటే అటువంటి జీవితాన్ని అంటే ఆ స్వార్థ వాంఛనలకు దూరంగా ఉంటాడు. మరియు ఆయనకి ఎటువంటి కోరికలు లేనటువంటి స్థితిని ఆపాదించేటువంటి నిష్క్రియత్వానికి దూరంగా ఉంటాడు అని చెప్తున్నారు. అంటే he leads a life of selfless service in which there is not the slightest alloy of any personal motive, and which further the release of divinity in all phases of life. అంటే అతడికి ఇక్కడికి వచ్చేసరికి he leads a life of selfless service. అతడు నిస్వార్థ సేవతో కూడినటువంటి ఈ జీవితాన్ని గడుపుతాడు. అతనిలో ఎటువంటి స్వార్థం అనేటువంటి లేకుండా జీవిస్తాడు. In which there is not the slightest motive, personal motive, and which further the release of divinity in all phases of life. అంటే అతను ఈ స్వార్థం అనేది స్లైటెస్ట్
పర్సనల్ మోటివ్ అనేది ఒకటి లేకుండా, అంటే ఇసుమంత స్వార్థం కూడా లేకుండా, తన స్వప్రయోజనాల కోసం ఏమాత్రం కూడా ఆలోచించకుండా ఆ దివ్యత్వాన్ని అతను చేసేటువంటి పనిలో ఆ దివ్యత్వాన్ని అనుభవిస్తూ ఉంటాడు అని చెప్తున్నారు ఇక్కడ. It is very important that service, even when it is utterly selfless, be guided by spiritual understanding. For selfless service, when unintelligently handled, often creates chaos and complications. అంటే ఇప్పుడు ఈ జీవితాన్ని ఏదైతే ఈ కర్మయోగి జీవించేటువంటి జీవితంలో ఆయన ఎంతో నిస్వార్థంగా జీవిస్తూ ఆయన జీవితాన్ని దివ్యత్వమైనటువంటి జీవితాన్ని ఆయన అనుభూతి చెందుతూ ఉంటారని చెప్పారు. అలాగే ఇక్కడ ఈ సెంటెన్స్లో ఏం చెప్తున్నారంటే, ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ దట్ సర్వీస్, ఇలా జీవించడంలో అతను దీనికి ఎంతో ప్రాముఖ్యతనిస్తాడు. ఎలా ఆయన చేసేటువంటి ఈవెన్ వెన్ ఇట్ ఈస్ అట్టర్లీ సెల్ఫ్లెస్, బీ గైడెడ్ బై స్పిరిచువల్ అండర్స్టాండింగ్. అతను చేసేటువంటి ఏ పనైనా కానీ అది ఈ ఆధ్యాత్మిక అవగాహనతో కూడినదై చేయాలి అని చెప్తున్నారు. ఫర్ సెల్ఫ్లెస్ సర్వీస్ వెన్ అన్ఇంటెలిజెంట్లీ హ్యాండిల్డ్ ఆఫెన్ క్రియేట్స్ ఎ ఖయాస్ అండ్ కాంప్లికేషన్స్. ఈ సెల్ఫ్లెస్ సర్వీస్ అంటే నిస్వార్థ సేవ చేసేటువంటి సామాజికంగా మనం చూస్తూ ఉంటాం. ఈ నిస్వార్థ సేవను చేసేటువంటి వాళ్ళు ఒకవేళ ఈ అన్ఇంటెలిజెంట్లీ హ్యాండిల్, ఇది కనుక దానిలో తెలివి లేకుండా కనుక చేసినట్టయితే, ఇట్ క్రియేట్స్ ఖయాస్ అండ్ కాంప్లికేషన్స్. అందులో ఎన్నో చిక్కులు, సమస్యలు అనేవి ఏర్పడుతూ ఉంటాయి. మెనీ గుడ్ పర్సన్స్ are ceaselessly active in public causes through the social institutions. అంటే ఇలాంటి అంటే ఈ సామాజిక సేవా కార్యక్రమాలు చేసేటువంటి వాళ్ళు మనం చాలా మందిని చూస్తూ ఉంటాం. వాళ్ళు నిస్వార్థంగా సేవ చేస్తూ ఈ సామాజిక సేవలు అంటే ప్రజా సేవలో వాళ్ళ జీవితాన్ని గడిపేటువంటి సంస్థలు కూడా మనం చూస్తూ ఉంటాం. బట్ వాట్ డస్ ద యాక్టివిటీస్ లీడ్ టు? కానీ ఈ అలా నిస్వార్థంగా చేసేటువంటి సంస్థలను, ఆ ప్రజాసేవలో నిస్వార్థంగా చేసేటువంటి ఈ సంస్థల వల్ల ఎటువంటి ప్రయోజనం ఉంది అంటే, వారు చేసేటువంటి ఈ నిస్వార్థ సేవ, ఆ ప్రజాసేవ ఎక్కడికి దారి తీస్తుంది అని ఇక్కడ క్వశ్చన్ రైజ్ వస్తుంది. ఫర్ ఎవ్రీ ప్రాబ్లం ఇట్ సాల్వ్స్, ఇట్ ఆఫెన్ క్రియేట్స్ 10 other problems owing to the unforeseen and uncontrollable sides result of such activity. అంటే ఇటువంటి సేవ ఏవైతే సామాజిక కార్యక్రమాలు చేస్తూ ఉంటారో వాళ్ళు ఒక మంచిని ఆశించి వాళ్ళు ఏదో పని చేద్దామని ముందుకు వచ్చి పనిచేస్తారు. కానీ వాళ్ళు చేసేటువంటి ఆ మంచిని ఆశించి చేసేటువంటి ఒక మంచి తలంపుతో ఒక కార్యక్రమం మొదలు పెడితే ఆ మంచిని సాధించడం కోసం చేస్తున్నటువంటి పనిలో 10 తప్పులు దొరికేటువంటి అవకాశం ఉంటుంది. అవి 10 సమస్యల్ని తీసుకుని వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఎప్పుడు ఈ ఆధ్యాత్మిక అవగాహన లేకుండా గనక చేసినట్లయితే, అంటే ఇందాక చెప్పినట్టు అన్ఇంటెలిజెంట్గా చేసినట్టయితే దానివల్ల మరికొన్ని సమస్యలు తీసుకుని వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. Worldly people try to counteract evil through opposition, but in doing so, they often unconsciously become author of other evils. ఇక్కడ ఇంకొక చక్కటి విషయం చెప్తున్నారు. ఈ ప్రాపంచిక జీవితం జీవించేటువంటి ఈ మామూలు సాధారణ మానవులు మామూలుగా ఏం చేస్తారట, ట్రై టు కౌంటరాక్ట్ ఈవిల్ త్రూ అపోజిషన్. అంటే ఒక చెడు జరిగినప్పుడు దాన్ని వ్యతిరేకరించాలని వాళ్ళు ప్రయత్నిస్తూ ఉంటారు. కానీ ఎప్పుడైతే వాళ్ళు అలా
ఆ మంచికి వ్యతిరేకంగా ఎక్కడైతే జరుగుతుందో దానికి అపోజిషన్గా వెళ్ళినప్పుడు దాని ద్వారా వాళ్ళు మరిన్ని చెడు సంస్కారాలను లేకపోతే చెడు పరిస్థితులను వాళ్ళు ఎదుర్కోవాల్సి వస్తుంది. అంటే వాళ్ళు చేసేటువంటి వాళ్ళు మంచి అనుకొని చేసేటువంటి పని అది కాస్త వాళ్ళు కొన్ని చెడు ప్రభావాలను వాళ్ళు తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది అని చెప్తున్నారు. అల్టిమేట్లీ ఈ మొత్తం పేరాగ్రాఫ్లో నాకు అర్థమైంది ఏంటంటే, కర్మయోగి అనేటువంటి వాడు అతను చేసేటువంటి పనులు ఎలా ఉంటాయి అంటే పూర్తి ఆధ్యాత్మిక అవగాహనతో తన చేసేటువంటి పనులు వాటిలో నిస్వార్థమైనటువంటి సేవతో, నిస్వార్థమైనటువంటి భావంతో ఆయన చేసేటువంటి పనుల వల్ల అతని ఆచరణ అంతా కూడా దివ్యత్వంగా ఉంటుంది. అలాంటి ఆ తెలివి లేకుండా చేసేటువంటి అవగాహన లేకుండా చేసేటువంటి పనుల ద్వారా మనం మంచిని ఆశించినా కానీ సాధారణ జనులు ఏ విధంగా అయితే ఈ అవగాహన లేకుండా చేసినట్టయితే మంచి చేయాలనుకున్నా కానీ 10 చెడు పనులను మనం ఎదుర్కోవాల్సి వస్తుంది అని చెప్తున్నారండి. జై బాబా. జై బాబా. క్వశ్చన్స్ కానీ యాడ్ చేయండి. బాబా సో క్వశ్చన్స్ ఏవి లేదు, డిస్కషన్ లేదంటే ఒకసారి సమ్మరీ చెప్పుకొని వెళ్ళిపోదాం. జై బాబా అండి. సాధారణంగా మంచి చేయాలి అని అనుకుంటారు కానీ అంటే సహజ సిద్ధంగా వాళ్ళకి స్వభావ సిద్ధంగా వచ్చినటువంటి గుణాల వల్ల ఇతరులకు మంచి చేద్దామని అనుకుంటారు. అప్పుడు మరి అందరికీ ఆధ్యాత్మిక అవగాహన ఉండదు కదండి. అవును. అయితే సో అంటే మీరు అనేది ఏంటి ఫైనల్ గా, అంటే ఏం చెప్పదలుచుకున్నారు? అంటే సహజ సిద్ధంగా ఇప్పుడు కొంతమంది వాళ్ళ స్వభావ సిద్ధంగా మంచిని కోరుకుంటూ అందరికీ ఎవరికైనా మంచి చేద్దాం అనుకుంటారు. ఆ సందర్భంలో వాళ్ళకి ఆధ్యాత్మిక అవగాహన అనేది ఉండకపోవచ్చు కదా. అది ఎలాంటి పరిస్థితులకు దారితీస్తుంది అంటే బాబా చెప్పినట్లు మంచి చేసినా చెడు చేసినా సంస్కారాలు అనేవి వస్తాయి. కానీ మరి వాటిని ఎలా అవాయిడ్ చేయొచ్చు అంటారు? అది అంటే ముందు చెప్పారమ్మా, అది ఎలా చేయాలనేది. అయితే ఇక్కడ మీ దానికి సమాధానం చెప్తున్నారు. ఒకవేళ కానీ అలా సెల్ఫ్లెస్ గా ఒక వ్యక్తి ఏ పని చేసినా కూడా అది అన్ఇంటెలిజెంట్ గా చేస్తే అది 10 సమస్యలను సృష్టిస్తుంది. అంటే ఇక్కడ సేవ అంటే ఒక సమస్యకి సొల్యూషన్ ఇస్తున్నాడు ఇతను. అందులో అతనికి ఏ లాభం ఉంది అనేది చూసుకోకుండా వెళ్ళి ఏదో హెల్ప్ చేస్తున్నాడు, అంటే సమస్యకు పరిష్కారం చేస్తున్నాడు. కానీ తను అన్ఇంటెలిజెంట్ గా, తెలివి లేకుండా, ఒక అవగాహన లేకుండా ఆ సిచ్యువేషన్ ఎలా హ్యాండిల్ చేయాలో తెలియకుండా చేస్తున్నాడు. కాబట్టి అప్పుడు ఒక సమస్యకి ఏదో సమాధానం దొరికినట్టుగా బయటికి కనిపిస్తుంది, కానీ అది మరొక 10 సమస్యలను సృష్టిస్తుంది అనేది ఈ పారాగ్రాఫ్ లో చెప్తూ ఉన్నారు. అయితే దీనికి కంటిన్యూషన్ చెప్పారు నెక్స్ట్ పారాగ్రాఫ్ లో. అది ఎందుకు అలా అవుతుంది, ఏంటి, దాన్ని బాబా సమర్థిస్తున్నారా లేదా వద్దంటున్నారా, ఈ విషయాలన్నీ తర్వాత వస్తాయి. అప్పుడే మనం మాట్లాడుతున్నాం. జై బాబా. సో ఇంకెవరైనా మాట్లాడతారండి? సో ఈ చాప్టర్ లో అండి సెల్ఫ్లెస్ సర్వీస్ లో దీనికి సెల్ఫ్లెస్ అనేటువంటి అడ్జెక్టివ్ ని బాబా పెట్టారు ఈ చాప్టర్ కి. ఎందుకంటే సర్వీస్ అంటే అవతల వాడి అవసరాన్ని తీర్చడం. అంటే మనం జనరల్ గా సర్వీస్ ఎప్పుడు సెల్ఫ్లెస్ గా వాడడం అలవాటైంది.
బట్ బయట మనకు అన్ని కైండ్స్ ఆఫ్ సర్వీసెస్ కూడా ఉన్నాయి కదా. ఇప్పుడు టెలిఫోన్ సర్వీసెస్, ఇంటర్నెట్ సర్వీసెస్ అన్ని సేవలు అందిస్తున్నారు, కాకపోతే వాటికి ఛార్జ్ చేస్తున్నారు. సో దే ఆర్ నాట్ సెల్ఫ్లెస్. కాబట్టి అందుకు బహుశా బాబా మళ్ళీ యాడ్జెక్టివ్ కూడా పెట్టి సెల్ఫ్లెస్ సర్వీస్ అని అన్నారేమో. సో ఈ సేవలు అందించడంలో నిస్వార్థమైనటువంటి సేవలు అందించడం గురించి ఈ చాప్టర్లో మనం ముఖ్యంగా ఫోకస్ చేశారు. అయితే నిస్వార్థం అంటే తనకి ఏమిటి, నాకు వస్తుంది ఈ పని చేయడం వల్ల అనేది చూసుకోకుండా చేయడం. మనకు సామాన్యంగా బయట ఉన్న అవగాహన ఏంటంటే ఎవరైనా సెల్ఫ్లెస్ గా ఏ పని చేసినా అది కరెక్ట్ అని చెప్పి మనం మార్క్ వేసేస్తాం. కానీ అందులో ఉండేటువంటి క్రిటికాలిటీస్, సంక్లిష్టతలన్నిటి గురించి ఈ చాప్టర్ లో బాగా అడ్రస్ చేయడం జరిగింది. అంటే మీరు అనుకున్నంత సులువు కాదు ఆ యొక్క సెల్ఫ్లెస్ సర్వీస్ చేయడం కూడా అని చెప్పారు. అంటే సెల్ఫ్లెస్ సర్వీస్ చేయడానికి కండిషన్స్ చెప్పారు అతను. అంటే ప్రాపర్ గా సెల్ఫ్లెస్ సర్వీస్ ఎలా చేయాలి, ఆ కండిషన్స్ కానీ సాటిస్ఫై చేసుకుంటూ ఇది చేయకపోతే ఇది నిజంగా ఇది చేయడం ద్వారా ఏ రకమైన ఆధ్యాత్మిక ప్రగతిని ఆ ప్రోగ్రెస్ నువ్వు పొందాలో అది ఇంకా దానికి అడ్డంకులు ఏర్పడతాయి, అది నిన్ను ఇంకా బంధిస్తుంది అనే విషయాన్ని ఈ చాప్టర్ మొత్తం మీద బాబా చాలా వివరంగా తెలియజేసుకుంటూ వెళ్ళారు, అనలైజ్ చేసుకుంటూ విశ్లేషించుకుంటూ. సో ఈ ఫస్ట్ పారాగ్రాఫ్ లో ఒక కర్మయోగి ఎలా చేస్తాడు, కర్మయోగి గురించి చెప్తూ వచ్చారు. అతను ఏం చేసినా కూడా అందులో స్వార్థం లేకుండా చేస్తాడు. 2, ఒకవేళ స్వార్థంతో అంటే ఎక్కడైనా అంటే 2 రకాలు చెప్పాడు. అంటే స్వార్థంతో కూడిన పనులు చేయడు, అతను స్టార్ట్ చేయడం అలా చేశారు. అతను ఎటువంటి యాక్టివిటీని అవాయిడ్ చేస్తాడంటే స్వార్థంతో ఏదైనా స్వార్థం కలిగింది అనుకోండి అటువంటి యాక్టివిటీని చేయడంట. 2, ఒకవేళ స్వార్థం లేకుండా ఏదైనా చేయాల్సి వచ్చినప్పుడు దాన్ని చేయకుండా ఉండడు. ఇలా అతను చెప్పడం జరిగింది కర్మయోగ గురించి. అలా చెప్తూ అతను చేసే ప్రతి పనిలో కూడా, ఒక కర్మయోగి చేసే ప్రతి పనిలో, ప్రతి సిచ్యువేషన్ లో డివినిటీ రిలీజ్ అవుతుంది అతని యాక్షన్స్ ద్వారా అని చెప్పారు. ఆ దైవత్వం అనేది కనిపిస్తూ ఉంటుందట ప్రతి ఆస్పెక్ట్ లో అతను ఏ పని చేసినా కూడా. ఒక కర్మయోగి, ఇది ఒక కర్మయోగి యొక్క లక్షణం, ఒక ఐడియల్ కేస్ మన వరకు తీసుకుంటే. అయితే ఇక్కడ ఉండేటువంటి మెయిన్ ప్రాబ్లం ఏంటి అంటే, అసలు ఇటువంటి జీవితాన్ని ఎవరైనా గడపాలి అనుకుంటే, ఒక సెల్ఫ్లెస్ సర్వీస్ చేయాలి అనుకుంటే, దానికి ముఖ్యంగా హెల్ప్ఫుల్ ఇన్స్ట్రుమెంట్ ఏంటి, దోహదపడే అంశం అనుకునే ఆస్పెక్ట్ ఏంటంటే అవగాహన, స్పిరిచువల్ అండర్స్టాండింగ్. ఆ స్పిరిచువల్ అండర్స్టాండింగ్ కానీ లేకుండా ఎవరైనా ఏదైనా పని చేస్తే, అదే ఇంతకు ముందు చెప్పారంటే ఒక సమస్యని పరిష్కరించడానికి ముందుకు వెళ్తే 10 సమస్యలు తలెత్తుతాయి. అది తెలియకుండా దానివల్ల చెడు కూడా జరుగుతుంది చాలా వరకు. అంటే దానికి ఓకే, ఇంకా చాలా ఎగ్జాంపుల్ ఇచ్చుకుంటూ ముందుకు వెళ్ళారు. అది వచ్చినప్పుడు మనం మాట్లాడుకుందాం. దీని మీద ఇంకా ఫర్దర్ డీటెయిల్స్ నెక్స్ట్ పారాగ్రాఫ్ లో ఉన్నాయి. జై బాబా. నెక్స్ట్ దానికి మూవ్ అవుదాం. వాసు గారు చదవాలి. జై బాబా. Unintelligent service creates chaos and complications. తెలివి తక్కువగా చేసేటటువంటి సర్వీస్ అయినా కూడా మనలో ఒక కాంప్లికేషన్ ని అండ్ ఒక గందరగోళాన్ని క్రియేట్ చేస్తాయి అనేది చెప్తున్నారు. Suppose a group of ants has climbed onto the body of an individual and one of them bites him. ఉదాహరణకి ఇప్పుడు మనం గ్రూప్ ఆఫ్ యాంట్స్ తీసుకుంటే అవి మన బాడీ మీద ఎక్కాయి అనుకుందాం. ఆ గ్రూప్ ఆఫ్ యాంట్స్ లో ఒక చీమ మనల్ని కుట్టింది అనుకుంటే, he might instinctively want to punish the ant by killing it, but if he were to strike it with his hands, he might in so doing kill many other ants that were in no way involved in the biting. యాక్చువల్గా గ్రూప్ ఆఫ్ యాంట్స్ లో మన బాడీ మీదకి వచ్చినప్పుడు ఒకటే చీమ మనల్ని కుట్టింది. నేనేమనుకున్నానంటే నన్ను కుట్టినటువంటి చీమను పనిష్ చేయాలి అనుకుని నా హ్యాండ్తో కొంచెం రబ్ చేశాను. బట్ ఆ ప్రాసెస్ లో ఏం జరిగిందంటే, అక్కడ గ్రూప్ ఆఫ్ హ్యాండ్స్ ఉండటం వల్ల, కుట్టింది ఒకటే చీమ అయినప్పటికీ నేను హ్యాండ్ పెట్టి రబ్ చేయటం వల్ల
ఏ తప్పు చెయ్యని నన్ను పుట్టని అదర చీమలు కూడా చచ్చిపోయేటటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే నేను చేతితో ప్రెస్ చేసినప్పుడు ఆ రబ్ చేసినప్పుడు ఆ ప్రాసెస్ లో తప్పు చేయని ఆర్ ఎటువంటి ఇన్వాల్వ్మెంట్ లేనటువంటి అదర చీమలు కూడా చనిపోయేటటువంటి అవకాశం ఉందన్నమాట. అంటే చేసింది ఒక్కొక్క చీమ తప్పు చేస్తే పనిష్మెంట్ మాత్రం మిగతా అన్నిటికీ కూడా కొన్నిటికి రావటం అనేది జరిగింది. Kill many other ants that is no way involved in the biting. In trying to secure justice against one ant, he is thus inevitably drawn into activity that means injustice to many other ants. అంటే ఏ తప్పు చేయని చాలా అదల చీమలకి అన్యాయం జరిగింది. ఈ ఎగ్జాంపుల్ బాబా చెప్పినటువంటి ఈ ఎగ్జాంపుల్, the person who is drawn into the vortex of public life through generous impulse without having mastered the art of pure service find himself in similar situation. ఈ పైన చెప్పినటువంటి సిచ్యువేషన్ గనక తీసుకుంటే ఎవరైతే ఎవరికైతే ఆ వ్యక్తికి సర్వీస్ ఎలా చెయ్యాలో ఆ సర్వీస్ చేసేటటువంటి ప్రాసెస్ లో గనక ఆయనకి మాస్టరీ కానీ లేకుండా ఈ పబ్లిక్ లైఫ్ లో ఇన్వాల్వ్ అయిపోయి నేను సర్వీస్ చేస్తాను అని చేయి పెడితే అతను తాలూకా జీవితం కూడా పైన చెప్పినటువంటి ఆ ఎగ్జాంపుల్ లాగే అవుతుంది. అతనికి తెలియకుండానే వేరే కాంప్లికేషన్స్ లో ఇన్వాల్వ్ అయిపోతాడు, వేరే కాంప్లికేషన్స్ క్రియేట్ చేసేస్తాడు, వేరే అన్నెసెసరీ ఇష్యూస్ లోకి వెళ్ళిపోవటం అనేది జరుగుతుంది. అంటే పబ్లిక్ లైఫ్ లో ఈ లైన్ లో గనక మనం చూస్తే పబ్లిక్ లైఫ్ లో నువ్వు సర్వీస్ చెయ్యాలి అని అనుకుంటే గనక యూ మస్ట్ బి మాస్టర్డ్ ద ఆర్ట్ ఆఫ్ ప్యూర్ సర్వీస్. నీకు ఆ ప్యూర్ సర్వీస్ ఎలా చెయ్యాలి అన్న విషయంలో నువ్వు మాస్టర్ అయ్యి ఉండాలి. అలా కాకుండా జస్ట్ నీకు ఏదో ఒక ఇంపల్స్ వచ్చింది. ఇంపల్స్ అంటే ఏంటంటే లెస్ అండ్ హై ఫోర్స్ అనమాట. నీకు ఒక థాట్ వచ్చింది, నీకు ఒక జనరస్ ఫీలింగ్ ఉంది, ఒక మంచి ఫీలింగ్ ఉంది, నేను చేసేస్తానని దిగిపోతావు. అంటే దాని అర్థం ఏంటంటే నీ థింకింగ్ ప్యూరే, నీకు ఎలాంటి బ్యాడ్ థాట్స్ లేవు, నిస్వార్థంగానే ఉన్నావు, చెయ్యాలని వెళ్ళిపోతావు. కానీ నువ్వు అదర్ థింగ్స్ అబ్జర్వ్ చేయకపోవటం వల్ల, అన్ఇంటెలిజెంట్ గా నువ్వు హ్యాండ్ పెట్టడం వల్ల నువ్వు హెల్ప్ చేయకపోగా మరిన్ని ఎక్స్ట్రా కాంప్లికేషన్స్ ని ఎక్స్ట్రా కేయాస్ ని నువ్వు క్రియేట్ చేసేస్తావు. పైన ఎలా అయితే ఆ ఎగ్జాంపుల్ ఒక చీమకు పనిష్మెంట్ ఇవ్వాల్సింది పోయి మిగతా 10 మందికి పనిష్మెంట్ వచ్చిందో, నువ్వు అన్ఇంటెలిజెంట్ గా ఆ సర్వీస్ చేయటంలో మాస్టరీ లేకపోవటం వల్ల నువ్వు చేసినటువంటి ఒక అన్ఇంటెలిజెంట్ యాక్షన్ మరికొన్ని అదర్ ప్రాబ్లమ్స్ ని క్రియేట్ చేసేస్తుంది అనేది మేబీ బాబా చెప్తున్నట్టుగా అనిపించింది. He may be selfless, but his actions create chaos instead of harmony because he is not learned how to render real and effective service without create complications. Same line. If action is to be pure blessing for the universe, it must be born of consummate understanding of the life. అంటే ఇక్కడ ఒక లైన్ చెప్తున్నారు, యాక్షన్ ఈజ్ టు బి ప్యూర్ బ్లెస్సింగ్ ఫర్ ద యూనివర్స్. నువ్వు ఏదైనా ఒక పని చేస్తే ఆ యాక్షన్ అనేది ఈ యూనివర్స్ కి ఒక ప్యూర్ బ్లెస్సింగ్ అవ్వాలి, అంటే ఒక యూస్ఫుల్ అవ్వాలి అనుకుంటే కనుక ఆ యాక్షన్ ఎక్కడి నుంచి రావాలంటే ఇట్ మస్ట్ బి బోర్న్ ఆఫ్ కన్సూమేట్ అండర్స్టాండింగ్ ఆఫ్ ది లైఫ్. అంటే అసలు జీవితం అంటే ఏంటో పర్ఫెక్ట్ గా ఒక అండర్స్టాండింగ్ ఉంటేనే నువ్వు చేసేటటువంటి ఆ యాక్షన్ అనేది ఈ యూనివర్స్ కి ఉపయోగపడుతుంది. అంతేగాని ఒక రియల్ అండర్స్టాండింగ్ లేకుండా నువ్వు కనుక యాక్షన్స్ లోకి దిగిపోతే దాని తాలూకా రిజల్ట్స్ నీకు తెలియకుండానే వేరేటటువంటి ప్రాబ్లమ్స్ ని క్రియేట్ చేస్తుంది. ఈవెన్ నీకు చెడు భావన లేకపోయినప్పటికీ కూడా. Those who come into contact with me should develop true understanding of life. Probably overall paragraph lo ఈ లైన్ చాలా ఇంపార్టెంట్. Those who come into contact with me should develop true understanding of life. బాబా చెప్తున్నారు కాబట్టి ఎవరైతే బాబాకి కాంటాక్ట్ లోకి వస్తారో వాళ్ళు ఖచ్చితంగా జీవితం తాలూకా నిజమైనటువంటి మీనింగ్ ఏంటో తెలుసుకోవాలి. అండ్ కల్టివేట్ ద టైప్ ఆఫ్ సర్వీస్. వాడు ఏ టైప్ ఆఫ్ సర్వీస్ చెయ్యాలో ఆ అండర్స్టాండింగ్ తో ఏ టైప్ ఆఫ్ సర్వీస్ చెయ్యాలో దాన్ని వాడు తెలుసుకోవాలి, కల్టివేట్ చేసుకోవాలి. అప్పుడు అవి విచ్ క్రియేట్స్ నో కాంప్లికేషన్స్. అలాంటి సర్వీసెస్ కాంప్లికేషన్ ని క్రియేట్ చెయ్యవు అనే చెప్తున్నారు. అంటే ఇలా ఎలా చేయాలి ఏంటనేది చెప్పలేదు, కానీ ఇక్కడ ఎవరైతే బాబాకు కాంటాక్ట్ లోకి వస్తారో వాళ్ళు ఖచ్చితంగా జీవితం తాలూకా అసలు జీవితం అంటే ఏంటి ద ట్రూ అండర్స్టాండింగ్ తో
కనుక తెలుసుకొని దానితో ఆ అండర్స్టాండింగ్ తో కనుక యాక్షన్స్ చేస్తే ఆ యాక్షన్స్ ఎలాంటి కాంప్లికేషన్ ని క్రియేట్ చేయవు అని ఒక అబ్స్ట్రాక్ట్ క్లియర్ కట్ స్టేట్మెంట్ ని బాబా ఇవ్వడం జరిగింది ఈ పారాగ్రాఫ్ లో అండి. జై బాబా. జై బాబా. ఎవరైనా మాట్లాడతారండి? ఇందులో ఇక్కడ బాబా లాస్ట్ లో ఒక లైన్ చెప్తారు చూడండి సార్. దోస్ హూ కమ్ ఇన్ టు కాంటాక్ట్ విత్ మీ షుడ్ డెవలప్ ద ట్రూ అండర్స్టాండింగ్ ఆఫ్ ది లైఫ్ అని. సర్వీస్ గురించి పక్కన పెడితే ట్రూ అండర్స్టాండింగ్ ఆఫ్ ది లైఫ్ అనేది అర్థం అవ్వాలి అంటే ఈవెన్ బాబాల ఇప్పుడంతా కొత్తగా వచ్చిన వాళ్ళైనా సరే పాత వాళ్ళైనా సరే చాలా వరకు ఎన్ని బుక్స్ చదివినా ఏ చేసినా ఎక్కడ మొదలు పెట్టారో అక్కడే ఉన్నట్టు ఉంటుంది. పెద్ద గ్రేట్ చేంజ్ వచ్చినట్టుగా చాలా సందర్భాల్లో కనబడదు. బికాస్ ఎవ్రీ మైన్యూట్ లెవెల్లో వీ ఫెయిల్ ఎవ్రీ టైం కదా. సో అసలు దానికి రీజనే ట్రూ అండర్స్టాండింగ్ ఆఫ్ ది లైఫ్ తెలియకపోవటం. అసలు ట్రూ అండర్స్టాండింగ్ ఆఫ్ ది లైఫ్ అర్థం అవ్వాలి. నా దగ్గరికి ఎవరైనా వస్తే ముందు మీకు ఇది అర్థం అవ్వాలని బాబా చెప్పేటప్పుడు హౌ కెన్ ఇట్ బి పాసిబుల్ ఫర్ ఎనీవన్? కరెక్ట్ గా ఏదైతే ఎక్స్ప్లెయిన్ చేయాలనుకున్నానో అదే అడిగారు. సో అంటే ఈ పారాగ్రాఫ్ లో క్వశ్చన్ అక్కడే ఉంది యాక్చువల్. మిగతాదంతా చక్కగా ఎగ్జాంపుల్ ఇచ్చి అతను వివరించారు. సో అక్కడ మీరు స్టార్ట్ చేశారు కదా, దోస్ హూ కమ్ ఇన్ టు కాంటాక్ట్ అని. దాని ముందు ఒక లైన్ ఉంది చూసారా, ఇట్ మస్ట్ బి బోర్న్ ఆఫ్ కన్జ్యూమేట్ అండర్స్టాండింగ్ ఆఫ్ లైఫ్. జీవితాన్ని సమగ్రంగా అంటే ఇప్పుడు ఒక విలేజ్ తీసుకుంటే ఆ విలేజ్ లో పెద్ద కొండ ఉంది అనుకోండి, కొంచెం మెట్టలాగా ఏదైనా ఎత్తుగా ఉంటే అది వెళ్ళి చూస్తే ఊరు మొత్తం ఒక్కసారి కనిపిస్తుంది. ఆహా అసలు ఏం జరుగుతుందని. ఇప్పుడు మనకి కేరళలో వచ్చిన వరదలు కూడా టాప్ లోండి బర్డ్ ఐ వ్యూలో చూసేటప్పుడు మనకు కనిపిస్తుంది అసలు ఎక్కడి నుండి ఆ వరద వచ్చింది, ఎలా ముంచేసింది, ఒక ఓవరాల్ వ్యూ వస్తుంది. అలాగే జీవితాన్ని అసలు మనమెవరు, అసలు నేను ఎందుకు పుట్టాను, నా చుట్టుప్రక్కల ఈ సమాజం ఎలా ఉంది, ఎదురుగా కనిపిస్తున్న చెట్టు ఏంటి, ఎగురుతున్న పక్షి ఏంటి, ఈ భూమి ఏంటి, ఈ గ్రహాలేంటి, అసలు ప్రతిదీ తెలిస్తే గానీ మనం ఏ రకంగానూ ఏ యాక్షన్ చేయలేము. అంత సమగ్రమైన అవగాహన ఇస్తున్నది ఏకైక గ్రంథం ఏంటి మనందరికి తెలిసింది, అది గాడ్ స్పీక్స్. అంటే ఇక్కడ గాడ్ స్పీక్స్ అని గ్రంథానికే చెప్పట్లేదు, అంటే అలాంటి గ్రంథం మనం చదివినప్పుడే మనకు జీవితంలో అసలు భగవంతుడు ఎవరు, సృష్టి ఏంటి, సృష్టిలో ఈ జీవరాశులన్నీ ఏంటి, అందులో నా పాత్ర ఏంటి, నా స్థానం ఏంటి, నా పాత్ర ఏంటి, అన్ని స్పష్టం అవుతాయి. అది తెలియకుండా మనం నాకేదో మనసులో అనిపించింది లేదా హృదయంలో అనిపించింది ఒక స్ట్రాంగ్ ఫీలింగ్ అని చేసుకుంటూ పోతే ఏ అవగాహన బేస్ మీద దాన్ని బిల్డ్ చేసుకుంటూ ముందుకు వెళ్తాడు? తీరా చూస్తే ఈ రోజు పాలిటిక్స్ అనేది ఏదైతే చెప్పబడుతుందో, దిస్ పాలిటిక్స్ ఈజ్ నథింగ్ బట్ కర్మయోగం. యాక్చువల్గా అది అలాగే స్టార్ట్ అయింది. అంటే తన గురించి తన కుటుంబం గురించి చూసుకోవాల్సిన వ్యక్తి, మామూలుగా సాధారణ వ్యక్తి అలాగ ఆలోచిస్తాడు. లేదు నా వీధి, నా యొక్క సొసైటీ, నా కాలనీ, నా ఊరు, ఇలా అని చెప్పుకుంటూ తన యొక్క అంటే ఆ లిమిటేషన్ ని తొలగించుకుంటూ పెంచుకుంటూ, అంటే నిస్వార్థంగా స్వార్థం లేకుండా ఆ సేవను పెంచుకుంటూ ఎక్స్టెండ్ చేసుకుంటూ వెళ్ళాడు. ఇది ఇలాగే డెవలప్ అయింది యాక్చువల్గా. కానీ ఈ రోజు అది వేరే రూపాన్ని దాల్చింది. పాలిటిక్స్ అనే వర్డ్ కంప్లీట్ గా అర్థాలే మారిపోయేటట్టే జరిగింది. ఎందుకంటే లైఫ్ అంటే అవగాహన లేని వ్యక్తులు ఇందులోకి రావడం వల్ల అది చివరికి వీళ్ళని చూసి ఆ అండర్స్టాండింగ్, ఆ పాలిటిక్స్ అంటే ఇంకా డైరెక్ట్ గా దాన్ని బ్యాడ్ మీనింగే తీసుకొని ఇది జస్ట్ ఒక మనీని ఎర్న్ చేయడానికనో ఇంకా దేనికనో అని చెప్పేసి వాళ్ళు అడుగు పెట్టడం జరిగింది. సో అన్లెస్ లైఫ్ అంటే ఏంటో అవగాహన ఉంటే తప్ప ఒక చిన్న పని నుండి ఇంత పెద్దగా కనిపిస్తున్నటువంటి పాలిటిక్స్ అనే యాక్చువల్ కర్మయోగం వరకు కూడా ఎవరు ఏమీ చేయలేరు. ఇటువంటి అండర్స్టాండింగ్ రావాలంటే అటువంటి విషయాలు చెప్పేటువంటి మనిషో లేకపోతే గురువో లేకపోతే గ్రంథమో మనకు కావాలి. అట్లీస్ట్ మనం అదృష్టవంతులు ఏంటంటే అటువంటి గ్రంథాన్ని మన ప్రీతముడైన బాబా మనకు ప్రసాదించారు.
అందుకే బాబా హై ప్రియారిటీ ఎప్పుడు కూడా గాడ్ స్పీక్స్కే ఇచ్చారు. ఎప్పుడు ఆయన డిస్కోర్స్ గురించి మాట్లాడలేదు. మీరు ఎంత రిఫర్ చేసినా కూడా గాడ్ స్పీక్స్ గురించి చెప్తూ ఉన్నారు. ఎందుకంటే అది లేకపోతే, ఆ బేస్ లేకపోతే మనం దేని మీద మాట్లాడుకుంటాం, ఏ పని చేయలేం మనం. కాబట్టి ట్రూ అండర్స్టాండింగ్ ఆఫ్ లైఫ్ అనేది కలగాలి అంటే ముందు ఆ గ్రంథంలో చెప్పబడిన విషయాలన్నీ మనకు సమగ్రంగా అర్థం కావాలి. అయితే ఒకసారి నా ప్లేస్ ఏంటి, నా ఎదురుగా ఉన్న వాళ్ళ ప్లేస్ ఏంటో తెలిసినప్పుడు, అట్లీస్ట్ అకార్డింగ్ టు గాడ్ స్పీక్స్ ఆర్ మిగతా వస్తువులు, ప్రాణులు ఏదైనా, ఇప్పుడు నా అటెంప్ట్ ఎలా ఉండాలి, అందరం కూడా జర్నీలోనే ఉన్నాం. ఓకే, రీఇన్కార్నేషన్ లో ఇప్పుడు ఇక్కడ ఉన్నాం. సో నేను ముందుకు వెళ్ళాలి. నేను ముందుకు వెళ్ళాలంటే నాకు అడ్డుపడుతున్న ఏంటి సంస్కారం. సో నాకు ఒక అనుభవం కోసం నేను ఇక్కడికి వచ్చాను. అనుభవాన్ని ఎలా పొందాలి, ఎలా ఖర్చు పెట్టుకోవాలి, క్రొత్తవి రాకుండా ఎలా చేసుకోవాలి అనేది నెమ్మదిగా దాన్ని బేస్ చేసుకుని దాని మీద ఇతను అండర్స్టాండింగ్ డెవలప్ చేసుకుంటాడు. అది మనకి డిస్కోర్సెస్ లో ముందు చాప్టర్స్ లో చాలా వరకు బాబా ఇచ్చారు. అలాగే మనం ఈ బుక్ కంప్లీట్ అయ్యేలోగా సమగ్రమైన అవగాహన వస్తుంది. కాకపోతే వీటికి పునాది గాడ్ స్పీక్స్ అనుకుంటే, ఈ పునాది మీద లేపేటువంటి పిల్లర్స్, ఈ స్లాబ్స్ ఇవన్నీ కూడా మనం డిస్కోర్సెస్ గా చెప్పుకోవచ్చు. ఈ అండర్స్టాండింగ్ వచ్చిన తర్వాతే మనం ఏదైనా కూడా చేయగలము అని ఇలా నేను అర్థం చేసుకున్నాను. ఇంకెవరైనా మాట్లాడతారండి? ఓకే, క్వశ్చన్స్ ఏవి లేవంటే మనం నెక్స్ట్ దానికి మూవ్ అవుదాం. పద్మిని గారు మీరే అనుకుంటారు. ఈ 90.1 ఇంకెవరితో అనుకుంటాను నాన్న. అది 90.2 అండ్ 90.3 నేనే పొరపాటు. లేదు కరెక్ట్. గోపాలకృష్ణ, సెల్ఫ్లెస్ సర్వీస్ బేస్డ్ అపాన్ అండర్స్టాండింగ్. ముందు చెప్పిన దాని కంటిన్యూషన్ ఈ సెల్ఫ్లెస్ సర్వీస్ వినబడుతుందండి? వినబడుతుందండి. అంటే జస్ట్ దాస్ టైం చూసుకోండి, 4 minutes ఉంది. ఏం చేయాలండి, చదవాలా? చదివండి, రేపు ఎలాగా రేపే ఉంది కాబట్టి మనం డిస్కస్ చేద్దాం ఎంతైనా. సరే. సో ముందు చెప్తున్నట్టుగా సర్వీస్ చేస్తున్నా, సెల్ఫ్లెస్ సర్వీస్ చేస్తున్నా అక్కడ ఉండాల్సినటువంటిది ఏంటి అంటే అండర్స్టాండింగ్. అంటే ఏ విధంగా ఆ విషయాన్ని మనం అర్థం చేసుకుంటున్నాము, అంటే సంపూర్ణంగా అర్థం చేసుకోవాలనేటువంటి కాంటెక్స్ట్లో లాస్ట్ లైన్లో బాబా చెప్పారు ఏంటి అంటే, తన కాంట్రాక్ట్లో ఉన్నటువంటి వారు ఖచ్చితంగా లైఫ్ని ఏ దృక్కోణంలో చూస్తారో అనేటువంటిది ఇంపార్టెంట్ అని ఎలా చేస్తారు. అదే దీంట్లో అనమాట. ఇది సెల్ఫ్లెస్ సర్వీస్ బేస్డ్ అపాన్ అండర్స్టాండింగ్ ఎలా ఉంటుంది అని చెప్తున్నారు. When service is rendered in a selfless spirit, it always benefits the karma yogi, although he himself does not do it for the sake of any reward or result. అంటే ఇక్కడ సేవ చేయటం అన్నటువంటిది చాలా రకాలుగా ఉంటుంది. అంటే డిఫరెంట్ మోటివ్స్ ఉంటాయి అన్నమాట. కానీ ఎప్పుడైనా సేవ మనం అసలు ఏమీ దాని నుంచి ఆశించకుండా మనం చేస్తే కనుక, అంటే అంటాం కదా నిస్వార్థంగా చేయటం, అలా ఆ స్వార్థం లేకుండా చేస్తే అది ఎప్పుడు కూడా చేసిన వాడికి ఎప్పుడు దానివల్ల ఉపయోగం ఉంటుంది. దానివల్ల ఉపయోగం లేకుండా ఉండదు అనమాట. ఎందుకంటే అక్కడ వాడు ఏం చేస్తున్నాడు, ఏమి ఆశించకుండా చేస్తున్నాడు. ఓకే, కాబట్టి ఆయన కర్మయోగి అని చెప్తున్నారు, వాడికి ఉపయోగం ఉంటుంది. ఆల్దో హీ హిమ్సెల్ఫ్ డస్ నాట్ డూ ఇట్ ఫర్ ది సేక్ ఆఫ్ ఎనీ రివార్డ్ ఆర్ రిజల్ట్. ఆయన నిజంగా అసలు దాని గురించి దానివల్ల ఏమైనా బెనిఫిట్ వస్తుంది అని ఆ విధంగా ఏమి ఆలోచించడం లేదు, ఏ రివార్డ్ కోసం చేయటం లేదు. అయినప్పటికీ కూడా ఆ కర్మయోగి ఆయన చేసేటువంటి సేవ
ఏమి ఆలోచించకుండా ఆ స్వార్థం లేకుండా చేసిన సేవ బెనిఫిట్ని చేకూరుస్తుంది అంటే అని చెప్పారు. There is no doubt that even when he renders selfless service unintelligently, he derives some spiritual benefit thereby. ఇక్కడ ఇంకొక ఏంటంటే ఇక్కడ ఒక సేవ చేయడం ముందు పేరాల్లో చెప్పినట్టుగా ఏదో మనకు ఒక బేసిక్ ఒక ఏదో ఒక్కొక్కసారి ఒక ఇంపల్స్ స్టార్ట్ అయ్యి ఇలా చేసిద్దాం అలా చేసిద్దాం అని మనం కొన్ని థింగ్స్ చేసేటప్పుడు నిజానికి మంచి పని చేయాలన్న భావనే ఉన్నది వాడికి. కానీ ఏంటంటే అంత ప్రాపర్గా దాన్ని ప్రాసెస్ చేయలే, అంత ప్రాపర్గా అవగాహన తెచ్చుకోకుండా స్ట్రైట్ అవే రైట్ అవే నేను ఇక్కడ ఇది చేసేస్తాను అని దాని గురించి అవగాహన లేకుండా అవగాహన రాహిత్యంతో చేసే సేవ ఒకటి ఉంటుంది, లేదా వర్క్ ఒకటి ఉంటుంది. అలానే అవగాహన పెంచుకొని చేసేటువంటి ఒకటి ఉంటుంది. అయితే ఇప్పుడు ఈ ముందర చెప్పినటువంటి దాంట్లో there is no doubt even when he renders selfless service unintelligently, అంటే అంటే ఆ వ్యక్తి ఒకవేళ ఏమి ఆలోచించకుండా అన్ఇంటెలిజెంట్గానే చేశాడు అనుకుందాం ఈ సర్వీస్, సెల్ఫ్లెస్ సర్వీస్ అది. బట్ ఏంటి అని అంటే ఆయన సెల్ఫ్గా ఏమి దాని నుంచి వస్తుందని ఆలోచించడం, కానీ అంత అవగాహనతో చేయలేదు అది. అయినప్పటికీ కూడా హీ డిరైవ్స్ సమ్ స్పిరిచువల్ బెనిఫిట్ దేర్. అక్కడ నుంచి అయినప్పటికీ కూడా ఆయనకి ఆధ్యాత్మికమైనటువంటి లబ్ధి ఉంటుందన్నమాట. బట్ ఇన్ డూయింగ్ సో హీ కెనాట్ అవాయిడ్ కాజింగ్ మచ్ అన్నెసెసరీ సఫరింగ్ టు ది అదర్స్. అయితే ఈయనకైతే ఈ విధమైన బెనిఫిట్ ఉంది స్పిరిచువల్గా ఎంతో కొంత ఒక డెల్టా, కానీ అది చేయటమే అన్ఇంటెలిజెంట్ యాక్షన్. ఆ కారణం చేత ఏంటి అంటే 100% అన్నెసెసరీ సఫరింగ్ అనేటువంటిది రిమైనింగ్ పీపుల్కి ఉంటుంది. అంటే ఇక్కడ రిసీవింగ్ ఎండ్లో ఉన్నటువంటి వాళ్ళు అవ్వచ్చు, దాని చుట్టూ ఉన్నటువంటి వాళ్ళు అవ్వచ్చు, ఈ ఆ సేవని పొందుతున్న వాళ్ళు అవ్వచ్చు, లేకపోతే చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా దానివల్ల అన్నెసెసరీ సఫరింగ్ అనేటువంటిది వాళ్ళకి రావడానికి స్కోప్ ఉన్నది. However, when he renders selfless service with spiritual understanding, it not only confers spiritual benefit upon himself, but also promotes the material and spiritual well-being of others involved. అలా కాకుండా ముందు అవగాహన రాహిత్యంతో చేశాడు. ఒకవేళ అలా కాకుండా దాని వెనక ఉన్నటువంటి అంటే ప్రతిదానికి అంటే వెదర్ అగ్రీ ఆర్ నాట్, ప్రతిదానికి ఒక స్పిరిచువల్ బేస్ లైన్ ఉంటుంది. వరల్డ్లీగా కనిపించినటువంటి ప్రతి యాక్ట్ వెనకాల స్పిరిచువల్ మీనింగ్ అటు ఉంటుంది, లేకుండా ఉండదు. అయితే నువ్వెంతవరకు దాన్ని అర్థం చేసుకున్నావు అన్నదే మ్యాటర్ అనమాట. అయితే ఇప్పుడు ఒకవేళ కనుక ఈ సెల్ఫ్లెస్ సర్వీస్ చేసిన తను ఆ డైరెక్షన్లో ఆలోచించి ఆ స్పిరిచువల్ అండర్స్టాండింగ్తో కనుక చేస్తే అది ఆయనకి స్పిరిచువల్గా బెనిఫిట్ ఆయనకి రావటమే కాకుండా ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళు కూడా దాంట్లో ఇన్వాల్వ్ అయినటువంటి వాళ్ళు కూడా బోత్ స్పిరిచువల్ అండ్ మెటీరియలిస్టిక్గా వాళ్ళు ప్రమోట్ అవుతారు అన్నమాట. రెండు విషయాల్లోనంటే ప్రాపంచికంగాను అదేవిధంగా ఆధ్యాత్మికంగా కూడా ఇద్దరు అదే రెండు విషయాల్లో కూడా వాళ్ళు ఉన్నతి సాధిస్తారు. సెల్ఫ్లెస్ సర్వీస్ మస్ట్ బి బేస్డ్ అపాన్ అండర్స్టాండింగ్ ఇఫ్ ఇట్ ఈస్ టు బి అన్ అన్మిక్స్డ్ బోన్ ఫర్ ఆల్ కన్సర్న్. అంటే ఇప్పుడు అది ఒక వరంలాగా పరిణామం వెళ్ళాలి అని అనుకుంటే సెల్ఫ్లెస్ సర్వీస్ అన్నటువంటిది ఒక వరంలాగా తీసుకోబడాలి అని అంటే అది ఎలా ఉండాలి అంటే ఇట్ మస్ట్ బి బేస్డ్ అపాన్ అండర్స్టాండింగ్. అంటే లైక్ అండర్స్టాండింగ్ అని నార్మల్గా చెప్పిన లీడ్ చేసేటువంటిది ఒరిజినల్గా ఉన్నటువంటి స్పిరిచువల్ అండర్స్టాండింగ్ అనమాట. అలా ఉంటే ఎవరెవరి పరంగా అయితే నువ్వు సేవ అని మాట్లాడుతున్నావో వాళ్ళందరికీ కూడా అది ఒక వరం కూర్చుంటుంది అనమాట. ఏది నిజమైనటువంటి అండర్స్టాండింగ్ చేస్తే, లేకపోతే మళ్ళీ లేనిపోని కేటెక్సివ్ థింగ్స్ అన్నీ కూడా పిక్చర్లోకి వస్తాయి. సరే అండి, 2 minutes ఎక్కువ అయిపోయింది. దీన్ని కంటిన్యూషన్ రేపు చెప్తాను. అంటే అయితే రేపు దీన్ని కొనసాగిద్దాం, మళ్ళీ రేపు కలుద్దాం అన్నారు. జై బాబా.